ఒక వ్యక్తి చనిపోయాడని మనం ఎలా నిర్ధారణకు వస్తాం? అతని శ్వాస ఆగిపోయినప్పుడు, నాడీ కొట్టుకోవడం ఆగిపోయినప్పుడు, గుండె కొట్టుకోవడం కూడా ఆగిపోయినప్పుడు. ఈ మూడింటిని పరిశీలించి ఆ వ్యక్తి చనిపోయాడని డిసైడ్ అవుతాం. చనిపోయిన వ్యక్తులు మళ్ళీ బతికారు అన్న విషయాన్ని మీరెప్పుడైనా విన్నారా? చనిపోయిన వాళ్ళు బతకడం ఏంటి అంటావా? శ్వాస, గుండె, నాడీ వ్యవస్థ అన్నీ ఆగిపోయి ఒక వ్యక్తిని పాడ మీద తీసుకెళ్తుండగా సడన్గా ఆ వ్యక్తి లేచి కూర్చున్నాడనుకోండి, చూసే వాళ్ళ దిమ్మ తిరిగిపోతుంది. కొంతమంది అక్కడి నుండి పారిపోతారు. ఆ వ్యక్తి సంబంధికులు మాత్రం సంబరపడతారు. మీడియా ఈ న్యూస్ని పండగ చేసుకుంటుంది. చనిపోయి పాడ ఎక్కిన వ్యక్తి తిరిగి వచ్చాడు. తిరిగి రావడమే కాదు, అతను యమలోకానికి వెళ్ళాడని, యముణ్ణి కూడా కలిశాడని చెప్తున్నాడంటూ గగ్గోలు పెడతారు. చూసే జనాలు ఇదంతా నిజమేనని అవాక్కైపోతారు. ఇప్పుడు నేను చెప్పేదంతా స్టోరీ కాదు, ఇలాంటి సంఘటనలు నిజంగానే జరిగాయి కూడా. ఒక మనిషి చనిపోవడం, మళ్ళీ అతను తిరిగి బతకడం కూడా జరిగింది. ఇలా చనిపోయిన దగ్గర నుండి మళ్ళీ బతికిన క్షణం వరకు అతను చెప్పిన విషయాలనే చావు దగ్గరైనప్పుడు ఏర్పడే అనుభవాలు, దీన్నే నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ అంటారు. ఆ మనిషి చెప్పింది మీడియా చెప్తుంది, మీడియా చెప్పింది జనాలు నమ్ముతారు. కానీ వాస్తవానికి ఏం జరిగింది అనే విషయం పరిశోధిస్తే గాని తెలియవు. చనిపోయిన వ్యక్తి అంటే గుండె కొట్టుకోవడం ఆగిపోయిన వ్యక్తిలో కొంత సమయానికి తిరిగి గుండె కొట్టుకునేలా చేయొచ్చు. కొన్నిసార్లు అతి కొంతమందిలో మాత్రమే ఆగిపోయిన గుండె తిరిగి కొట్టుకోవడం జరుగుతుంది. అలా తిరిగి బతికిన వ్యక్తులు చెప్పిన విషయాలు సాధారణంగా ఎలా ఉంటాయంటే, వాళ్ళని యమదూతలు వచ్చి యమలోకానికి తీసుకెళ్ళినట్టు, అక్కడ పెద్ద చైర్లో యముడున్నట్టు, యముడు అతనితో మాట్లాడి అక్కడి నుండి చిత్రగుప్తుని దగ్గరున్న బుక్ చూసి అతన్ని మళ్ళీ భూలోకానికి పంపించాడని చెప్తారు. అయితే ఇదంతా నిజమేనా? వాళ్ళు యమపురికి వెళ్ళి యముడిని కలిసి వచ్చారా అంటే అదంతా అవాస్తవం. వాళ్ళ గుండె కొట్టుకోవడం ఆగిపోవడం, తిరిగి కొట్టుకోవడం వరకు నిజమే. కానీ ఈ గ్యాప్లో స్వర్గానికి, యమలోకానికి వెళ్ళి వచ్చానని చెప్పడం మాత్రం భ్రమలు, కల్పితాలు. చాలాసార్లు మనిషి చావు గురించిన విషయాలు వింటాడు, మాట్లాడుతాడు. చావు దగ్గర పడుతున్న క్షణాల్లో కళ్ళు చిమ్మని చీకటితో నిండిపోతాయి. శబ్దాలన్నీ ఆగిపోయినట్టు లేదా పెద్ద పెద్ద శబ్దాలు వినిపిస్తున్నట్టు అనిపిస్తుంది. ఇవన్నీ ఒక్కో వ్యక్తిలో ఒక్కో విధంగా ఉంటాయి. అయితే యమలోకం, జన్నత్, స్వర్గం పోయి రావడాలన్నవి వాళ్ళ వాళ్ళ మత గ్రంథాలలో చావు తర్వాత ఏం జరుగుతుందో చెప్పిన దాన్ని బట్టి వాళ్ళు అలా ఊహించుకుంటారు. ముస్లిం అయితే ఒకలాగా, క్రిస్టియన్ అయితే మరోలాగా, హిందూ అయితే ఒకలాగా. ఇవన్నీ చిన్నప్పటి నుండి మనం విన్న కథలు, చూసిన సినిమాలు, చదివిన మత గ్రంథాల వల్ల మైండ్లో ఒక స్టోరీ ఎస్టాబ్లిష్ అవుతుంది. అంతే తప్ప ఈ మీడియా ప్రాపగండా చేసే విషయాలను గుడ్డిగా నమ్మాల్సిన పని లేదు. ఇప్పుడు నేను చెప్పిన ఈ విషయాలు కూడా చాలామంది శాస్త్రజ్ఞులు, మానసికవేత్తల పరిశోధనలో తేలిన నిజాలు, వాస్తవాలు. మూడీ రాసిన లైఫ్ ఆఫ్టర్ లైఫ్ అనే బుక్ చదివితే ఇలాంటి విషయాలు మీకు ఎక్స్టెన్సివ్గా తెలిసే అవకాశం ఉంది.